జగదీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వెంటనే, రెడ్డి గారిపై సస్పెన్షన్ వెంటనే, వెంటనే మరి అకారణంగా ఆయనను ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. నేను అంటున్నా, మీరు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి సవాల్ చేస్తున్నాం. మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే అసభ్యంగా కానీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ ఏదైనా మాట్లాడితే ప్రూవ్ చేయాలి. మీరు ఛాలెంజ్, మా నాయకుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. దమ్ముంటే మీరు ఇద్దరు కూర్చోండి, మరి అఖిలపక్షం కూర్చుందాం, మరి మేమేం తప్పు మాట్లాడినాం అనేది తేల్చుకుందామని వారు కూడా నిన్న అన్ని డిబేట్లలో కూడా సవాల్ చేయడం జరిగింది. మీ ధైర్యం దమ్ము ఉంటే మరి ఆ డిబేట్లకు మరి ఎదుర్కొని మరి మేము నిలబడడం, దానికి సవాలుకు మేము జవాబుగా ఉంటామనేది చెప్పాలని కోరుతున్నాను. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు ఈ యొక్క బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతుందో జగదీశ్వర్ రెడ్డి గారు మీ బట్టల అసెంబ్లీలో కూడవికి ఎక్కడికక్కడికి చీల్చి చెండాడదన్న ఉద్దేశంతో మీరు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. నేను అంటున్నాను, మీరు ఇచ్చిన 420 హామీలలో ఏది కూడా అమలు చేయలేదు. 6 గ్యారంటీలని కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు అధికారంలోకి ఏదైతే వచ్చిందో మిమ్మల్ని ప్రజలు ఇప్పటికే 15 నెలలనే మేము చీకొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ గ్రామాలలో పోతే మీ పరిస్థితి ఏందో మీకు తెలుస్తాయి. మీరు అనుకుంటున్నారు అసెంబ్లీలో మాకు ఈరోజు బలం ఉంది, ప్రభుత్వం ఉందని గొంతు నొక్కాలని మీరైతే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, కానీ 4 కోట్ల జనాలు చూస్తున్నారు. మీ అక్రమంగా సస్పెన్షన్ ఏదైతే చేసినారో దాన్ని మరి 4 కోట్ల ప్రజల గొంతులు అయితే మీరు నొక్కలేరు అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి వెంటనే మరి ఇవాళ చూసినట్టయితే గ్రామాలలో మంచినీటి ఎద్దటి ఇవాళ బిందెలు మళ్ళీ కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మరి సాగునీటి లేదు, మరి పొలాలు ఎండిపోతుంది. దాని మీద మీకు సోయి లేదనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి వెంటనే జగదీశ్వర్ రెడ్డి గారి మరి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి, అసెంబ్లీలకు మళ్ళీ ప్రవేశం అయ్యే విధంగా చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. లేనట్టయితే ఇంతతో ఆగదు, ఈ ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్తామనేది తెలియజేస్తూ హెచ్చరిస్తూ మరి మీ అందరికీ కూడా మరో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వము, కేసీఆర్ గారి నాయకత్వము, కేసీఆర్ గారి నాయకత్వము, కైలాశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం అంటే ఒక దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అమానుషమైనటువంటి చర్య అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. సభలో బీఆర్ఎస్ సభ్యులను మాట్లాడనీయకుండా నోరు నొక్కే ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు స్పీకర్ గారిని అవమానించిండు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో అనుభవం ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిని ఎలా మాట్లాడాలో మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈరోజు చేస్తున్నటువంటి అబద్ధాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. వారు ఏం మాట్లాడిండ్రు? ఎక్కడైనా బూతుపదం మాట్లాడిందా? ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడిందా? ఎక్కడైనా అన్పార్లమెంటరీగా మాట్లాడిందా? ఏది అసభ్యకరమైన మాట, ఏది అవమానించడం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నిలదీస్తూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే జగదీష్ రెడ్డి గారు రైతుల పక్షాన నడుస్తున్నాడు. జగదీష్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు రైతుల సమస్యలను తెలుసుకుంటూ ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు రైతుల సమస్యలు తెలుసుకొని తల్లడిల్లిపోతూ ఉన్నారు, ఆయన చెల్లించిపోతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో జగదీష్ రెడ్డి గారి నోరు నొక్కే ప్రయత్నంలో, గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు వారిని సభ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. నేను ఒక మహిళా రాష్ట్ర నాయకురాలు, టీఆర్ఎస్ పార్టీ మహిళా రాష్ట్ర నాయకురాలిగా జగదీశ్వర్ రెడ్డి గారి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ
వారిని మళ్ళీ సభలోకి తీసుకోవాల్సిందిగా కోరుతా